వెల్కమ్ టు ఐడిటీవీ. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. మీకు విషయం తెలుసా? ధనుష్తో నయనతార ఫైట్ అట, మరో టర్న్ అని అంటున్నారు. ఆ విషయం ఏంటో తెలుసుకుందాం. మరి నయనతార ధనుష్ మధ్య జరుగుతున్న పంచాయతీ మరో టర్న్ తీసుకుంది. నయనతార సోషల్ మీడియాలో రాసిన లెటర్కు ధనుష్ లీగల్గా నోటీస్ సమాధానం ఇవ్వడం వివాదాన్ని మరింత రాజేసింది. ధనుష్ నిర్మాతగా వచ్చిన నానుమ్ రౌడీదాన్ అనే సినిమాకు సంబంధించి 3 సెకండ్ల డ్యూరేషన్ ఉన్న క్లిప్ను నయనతార తన అవసరానికి వాడుకోవడంతో వివాదం మొదలైంది. నెట్ఫ్లిక్స్ వేదికగా నయనతార బియాండ్ ది ఫెయిర్ టేల్ పేరుతో స్ట్రీమ్ అవుతున్న డాక్యుమెంటరీలో నయన ఈ క్లిప్ని వాడుకుంది. ఈ వ్యవహారంపై ధనుష్ సీరియస్గా రియాక్ట్ అయ్యాడు. ఓ నిర్మాతగా తనకు ఈ క్లిప్పై పూర్తి హక్కులు ఉన్నాయని, తన అనుమతి లేకుండా ఎలా వాడుకుంటారని ప్రశ్నిస్తూ ధనుష్ ఏకంగా 10 కోట్ల రూపాయల పరిహారాన్ని కోరాడు. నోటీసులు కూడా పంపించాడు. ఇది నయనతారకు ఆగ్రహాన్ని తెప్పించింది. అదే ఆమె ధనుష్కు సోషల్ మీడియాలో ఘాటైన లేఖ రాసేందుకు కారణమైంది. మరి ఆ లేఖలో నయనతార చాలా సీరియస్ కామెంట్లు చేసింది. ధనుష్ వ్యవహార శైలి, వ్యక్తిత్వంపై తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడింది. ధనుష్ది దిగజారుడు బుద్ధి అని, తనపై ఈర్ష్య పగతోనే ఇలా డబ్బుల కోసం నోటీసులు పంపించాడని ఆరోపించింది. 3 సెకండ్ల క్లిప్ కోసం ఇలా చేస్తావా అంటూ ఓపెన్గా ఇంత తీవ్రంగా ప్రశ్నించేసరికి ఈ వివాదం దేశవ్యాప్తంగా డిస్కషన్ పాయింట్ అయింది. వాస్తవానికి నానుమ్ రౌడీదాన్ సినిమా షూటింగ్ సమయంలోనే ఈ గొడవ మొదలైందన్న టాక్ ఉంది. నానుమ్ రౌడీదాన్ సినిమాకు విఘ్నేష్ శివన్ దర్శకుడు, సినిమాలో హీరోయిన్ నయనతార, ఈ ఇద్దరు ఇదే సినిమా షూటింగ్ టైంలో లవ్లో పడ్డారు. అలా విఘ్నేష్ సినిమాను నిర్లక్ష్యం చేశాడని ధనుష్ ఫీల్ అయ్యాడట. బడ్జెట్ పెరిగిపోతుందని, సినిమా ఫెయిల్ అవ్వడం ఖాయమని అందరితో చెప్పేవాడట. చివరికి నానుమ్ రౌడీదాన్ సినిమా విడుదలై మంచి టాక్తో విజయం సాధించి విఘ్నేష్ టేకింగ్కు మంచి మార్కులు పడ్డాయి. తన అంచనాలు తప్పడంతో ధనుష్ ఇగో మరింత హర్ట్ అయిందని నయనతార తన లెటర్లో ప్రస్తావించింది. అప్పటి నుంచి తమపై ఉన్న కోపాన్ని ఇప్పుడు కూడా కొనసాగించి 10 కోట్లు కావాలని అడుగుతున్నాడంటూ నయనతార అయితే సీరియస్ అయిందట. మరి నయన రాసిన లేఖపై ఓపెన్గా చాలామంది తమ అభిప్రాయాన్ని చెప్పకపోయినా ఈ విషయంలో తమిళ సినీ ఇండస్ట్రీ మాత్రం 2గా విడిపోయినట్టే కనిపిస్తుంది. నిర్మాతగా ధనుష్కు కూడా హక్కులు ఉంటాయని, వాటిని గౌరవించాలని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. నయనతార చెబుతున్నట్టు ఎంతటి పర్సనల్ క్లిప్ అయినా సరే అది నానుమ్ రౌడీదాన్ చిత్ర షూటింగ్తో తీసింది కాబట్టి ధనుష్ వాదనలో తప్పు లేదన్న అభిప్రాయం కూడా వినిపిస్తుంది. ఇదే అదునుగా నెక్స్ట్ స్టెప్ తీసుకున్న ధనుష్ నయనతారకు మరో నోటీస్ పంపించాడు. 24 గంటల్లో ఆ 3 సెకండ్ల క్లిప్ను డాక్యుమెంటరీ నుంచి తొలగించాలంటూ స్పష్టం చేశాడట. లేదంటే లీగల్ యాక్షన్ తీసుకుంటామంటూ వార్నింగ్ ఇచ్చాడంట. తన హక్కుల విషయంలో తగ్గేదే లేదంటూ నోటీసులతో స్పష్టం చేశాడు. దీనిపై నయన ఎలా స్పందిస్తుంది? తర్వాత మళ్ళీ ధనుష్ ఎలాంటి స్టెప్ తీసుకుంటాడు? ఎవరైనా పెద్దలు ఇద్దరికి మధ్యవర్తిత్వం చేసి సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు చేస్తారా అన్న విషయాలు ఇప్పుడు తమిళ సినిమా ఇండస్ట్రీలోనే కాదు, నయన ధనుష్ అభిమానుల్లోనూ రకరకాల చర్చలకు కారణమవుతున్నాయి. ఇదేంటి విషయం. మరిన్ని విషయాల కోసం ఐడిటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.